ప్రాబ్లం ఏంటమ్మా? నా ప్రాబ్లం ఏం లేదండి. మా అత్తయ్య కొంచెం మా గట్టిగా ఆయన మాట్లాడాలి. మా అత్తయ్య మా ఆయన ఆ, నాకు ప్రెగ్నెన్సీ రావడం లేదు, మా అత్తయ్య వంశాంకులు కావాలంటుంది. అంటే మా మా మరిదితో ఎఫ్ఐఆర్. ఆర్ని. అమ్మ మీకు ఆడపిల్ల మగపిల్లడా? నాకు ఆడపిల్ల మేడం. మీకు ఆల్రెడీ వంశార్గురం అని ఏదైతే అంటున్నారో అక్కడ ఆల్రెడీ జనరేషన్ ఉంది. అంటే మీ మరిదికి పిల్లోడు పాప పుట్టింది, అవునా? నీకు పిల్లలు పుట్టట్లేదు కాబట్టి మగపిల్లోడిని కనడానికి మరిదితో ఉండమందా మీ అత్త? చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. మాటలు మా నోటి ద్వారా కాదు, నువ్వు వివరించి చెప్పమ్మా. ఏమంది మీ అత్తగారు? ఏమంది? నాకు మ్యారేజ్ అయ్యి 10 years అయింది, ప్రెగ్నెన్సీ రావడం లేదు, వంశాంకులు కావాలని అత్తయ్య అడుగుతున్నారు. అడిగితే మా ఆయన గారికి పిల్లలు పుట్టరని డాక్టర్స్ ఎవరన్నా చెప్పారా? అవకాశం లేదన్నారు. IVF IUI ఇవేమీ కాకుండా మరిది దగ్గరికి వెళ్ళమంటారా? తనకి పాప పుట్టిన తర్వాత నెక్స్ట్ ఎవరు పుట్టరు అన్నారు. ఇంకా ఆవిడ నోటంటే ఆవిడే చెప్పిందా ఇంకో కొడుకుతో నువ్వు ఉండాలని? అవును సార్. కాదమ్మా, ఈవిడికి ఇంకా పిల్లలు పుట్టరా? నీకు పిల్లలు పుట్టరా ఇంకా? పుట్టారు. ఎందుకని? ఏమో గర్భసంచి తీసేసారు. డెలివరీ టైంలో ప్రాబ్లం. ఏమా మీరు చెప్తున్నది నిజమేనా? చాలా పెద్ద ఎలిగేషన్ ఈ జనరేషన్ లో. అది నిజమే మేడం, నిజమే సార్. నిజమే సార్. ఏమైందంటే వీరు ఒక రోజు నీకు తెలుసా ఆ విషయం శిరీష? ఎలా తెలిసింది? తెలీదు నాకు. ఒక రోజు డౌట్ వచ్చింది. ఏమైందంటే నేను పాపకు జ్వరం వచ్చిందని చెప్పి నేను గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టి నేను పడుకున్నా. తర్వాత ఈయన బయటనే ఉన్నాడు, లోపలికి వస్తాడని నేను చూస్తున్నా. అంతలోపు ఏం చేసిండు, మా అక్క గదిలోకి వెళ్ళిపోయారు, మా తోటికోడలు గదిలోకి. కాదు, ఆవిడ ఫోర్స్ చేయడం వేరు, ఆ సీన్ కూడా కంటిన్యూ అవుతుంది. ఫిజికల్ రిలేషన్ అంటున్నావా నువ్వు? నాకు తెలియదు. నేను తెలిసిన తర్వాతనే ఇక్కడికి తీసుకొచ్చాను. నేను ఏం తెలిసిన తర్వాత? వీళ్ళిద్దరికి అక్ర సంబంధం. ఏం చూసావు నువ్వు? ఏం చూసానంటే ఇద్దరు, నాకు డౌట్ వచ్చింది సార్. డౌట్ వచ్చి ఒక రోజు ఫోన్ పెట్టాను నేను. ఇది ఎంతకాలం క్రితం ఇదంతా? ఒక 6 months నుంచి జరుగుతుంది సార్. 6 months బట్టి జరుగుతుంది. నువ్వు ఎప్పుడు చూసావు? నేను ఒక 3 days కింద చూసాను సార్. ఫస్ట్ టైం. రన్నింగ్ స్టోరీ మాత్రం 6 months. ఇంకా నేను అడిగితే వాళ్ళు చెప్పట్లేదు, నాకు ఎత్తేస్తారు. నాకు ఇంకా డౌట్ వచ్చి నేను ఒక ఫోన్ పెట్టాను వాళ్ళ ఇంట్లో, ఈమె గదిలో పెట్టాను, మా తోటికోడలు గదిలో. ఆవిడని అడిగావా నువ్వు? ఆమెను అడగలేదు. ఎవరిని అడగలే, నీకు డౌట్ వచ్చింది? డౌట్ వచ్చింది. మా ఆయనని అడిగాను. అడిగితే లేదు అలాంటిది ఏం లేదు, ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అంటే సరే సరేలే అని చెప్పి నేను సైలెంట్ గా ఒక ఫోన్ పెట్టి నేను వెళ్ళి నా గదిలో పడుకున్నాను. వీడియో పెట్టాను సార్. వీడియోనే పెట్టాను, లైవ్ వీడియో పెడితే ఇంకా వీళ్ళు ఒక గంట తర్వాత వీళ్ళు బయటకు వచ్చేసారు. నేను డౌట్ రాకుండా వెళ్ళి చూస్తే మొత్తం వీళ్ళిద్దరు ఫిజికల్ గా కలిసి ఉన్నారు. ఇంకా మా అత్తగారి దగ్గరికి వెళ్ళాను. ఏంటి ఇలా చేసావు, ఇది వీడియో చూడంటే నాకు అంతా తెలుసు, ఇది ఫస్ట్ నుంచే జరుగుతుంది, నువ్వు చూసి చూడనట్టు వదిలేసాయి అని చెప్పింది ఆమె. కాదు, మీ అత్తగారి దగ్గరికి ఎందుకు వెళ్ళి అడిగావు? మీ ఇల్లు అడగాలిగా ఫస్ట్. మా ఆయనని అడిగాను, మా అమ్మని అడుగు, నాకు తెలియదు అన్నాడు. ఓకే, నువ్వు వీడియో తీసి మీ ఆయన్ని అడిగితే మా అమ్మని అడుగు, నాకు సంబంధం లేదు అంటే ఇంక నువ్వేం చేయాలో తెలియక మీ అత్తని అడిగావు. భయపడ్డా? ఏమైనా భయం కానీ? భయపడ్డాడు. కానీ సింపుల్ గా ఏంటంటే రూట్ అటువైపు చూపెట్టాడు వాళ్ళ అమ్మ. ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే అడిగితే అసలు వదిలేసే చూసి చూడనట్టు అంటున్నాను. మరి ఈవిడ గారిని ఎప్పుడైనా అడిగావా? ఈమెను ఎప్పుడు అడగలేదు. ఇప్పుడే అడుగుతావా? ఇప్పుడు అడుగు. మరి అయితే అడుగు. అమ్మ, మీరు ఇటు షోకి వస్తున్నప్పుడు కూడా మీరు ఇద్దరు మాట్లాడుకోలేదా? ఇప్పుడు అడగటం ఏంటమ్మా? సరే అడుగు, ఇప్పుడు ఏం అడుగుతావు అడుగు. నువ్వు అసలు ఎందుకు ఆయనతో అలాంటి రిలేషన్ పెట్టుకున్నావు? ఆయన ఏమవుతాడు నీకు? మరిదితో అలాంటి రిలేషన్ పెట్టుకుంటారు ఎవరన్నా? ఉందా ఈ సమాజంలో అలాంటిది? మనుషులా మీరు మృగాలా? అది అసలు మనిషేనా? వీళ్ళు అసలు మనుషులా? నీ మొగుడేనా ఇంతకు వాడు? గాడిదే. వాడిని మధ్యలో వేసుకుంటావు. ఇక్కడ స్టోరీ అడుగు, ఇక్కడ అడిగితే అడుగు. వాడిని చెప్పు. మా ఆయనకి పిల్లలు పుట్టారంట, వదిలేస్తా అన్నాడు, ఇలా చెయ్యకపోతే వదిలేస్తా అన్నాడు. మధ్యలో నన్ను ఎందుకు తీసుకొచ్చిరు? నువ్వే చేసుకొని ఉన్నావు, ముగ్గురు కలిసి ఉండనున్నారు. అది మీ అత్తయ్యని అడుగు. అది అత్తయ్యని అడుగు అంటే నేను గువ్వ పెట్టి వీక్ తెస్తాడు. అత్తని అడుగు అంటే అది వండుకుంటాం. బేకాల్సింది మీ మరిదిని, మీ బావనే, మీ అమ్మ, మీ అత్తగారిని. నాకు లాగొస్తే నాకు ఫుడ్ లో ఏదో నాకు చెప్పాలి కదా. నాకు ఆయన మీదే ఉంది. ఇప్పటికీ ఉందా? మా ఆయన చూసినా ఏం మాట్లాడు. మీ ఆయన మాట్లాడలే. మీ ఆయన మాట్లాడితే ఇక్కడ మీరు ఎవ్వరు, మీ నలుగురు మాట్లాడుకోరు, కానీ మాట్లాడడానికి ఒక వాయిస్ వచ్చింది. నా జీవితం ఎందుకు నాశనం చేస్తున్నారని ఆ పిల్ల అడుగుతుంది. నేనేం చేయను మేడం, ఇలా చేయకపోతే మా అత్తయ్య మా ఆయన వదిలేస్తా అన్నారు. కోసం అమ్మాయి జీవితం నాశనం చేస్తావా? సో అర్జెంట్ గా ఏదో నువ్వు బయటపడాలి. సో ఎవరితో పడుకున్నా పర్వాలేదు. ఏమో మరి 6 నెలల నుంచి నడుస్తుంది, ప్రెగ్నెన్సీ రాలేదా? ఇంకా లేదు మేడం. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటాం మేడం. ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్ 3 months. మరి ఇంకా లేదంటదేంటి? ప్రెగ్నెంట్ అంట ఆమె ఇప్పుడు. చెప్పు. ఎన్నో నెల?
3 months అంట 3 months. ఏమ్మా ఇక్కడికి వచ్చాకన్నా నిజాలు చెప్పడం మాట్లాడండి తల్లి. దాచుకుంటే ఎన్ని రోజులు దాకిద్ది ప్రెగ్నెన్సీలు? రేపమ్మా బయటకు వస్తుందిగా పెచ్చాశాలు. అసలు ఈ చండాలంలో ఇంకేం మాట్లాడతాం అసలు? అడగండి మేడం, హీరోలు ఉన్నారు ఇక్కడ ఇద్దరు. మీరేనా ఇద్దరు? మీ పేరు? జీరోలో సంచు. మీరు? నా పేరు చరణ్. మీ ఆవిడ ఎక్కడ? ఎవరు ఎక్కడ? వాళ్ళిద్దరు ఇట్లా ఎవరైనా పర్లేదు అంటావా? మా ఆవిడ ఎవరు? ఆయనకి ఆయన ఆవిడ, ఈయనకి ఎవరన్నా పర్వాలా, ఇద్దరు ఆవిడలే. చరణ్ ఇది తెలుసా? ఈ కథ నడుస్తుందని చెప్పి మీకు 10 years బట్టి పిల్లలు లేరు కాబట్టి ఇటువైపు తెలుసా? తెలుసండి. ఎప్పుడు నీకు తెలుసు మీకు? నాకు పెళ్ళి అయినప్పుడు ఒక 3 years తర్వాత మేము ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అప్పుడు ఒకసారి డాక్టర్ కన్సల్ట్ అయ్యాము. ఓకే. తర్వాత డాక్టర్ నాకు టెస్ట్లన్నీ చేసి మీకు పిల్లలు పుట్టారు అని చెప్పారు. ఈ విషయం నేను మా మదర్కి చెప్పాను. మా మదర్ మేమంతా డిస్కస్ చేసి మా తమ్ముడిని పిలిపించి మా తమ్ముడితో మాట్లాడి ఇట్లా ఇట్లా రిలేషన్షిప్లో ఉందాము అని చెప్పి మా మదర్. ఫ్యామిలీ అండి ఇది, కానీ విని ఎరగన ఊహల్లోకి కూడా రాని. కాదు, ఏమన్నా ఫిజికల్ ట్రయల్స్ అయినాయా? అంటే మేమిద్దరమే అండి పిల్లలము. కాకపోతే ఉన్న ఆస్తి అది కాదు తమ్ముడు అడిగేది ఏంటంటే వేరే ప్రక్రియలు ఉంటాయి కదా, మెడికల్ ప్రొసీజర్స్ ఉంటాయి కదా. ప్రక్రియలుగా ఉన్నాయి సార్, అవి కూడా ట్రై చేశాను కానీ నో యూజ్ అని చెప్పారు. డెఫిషియన్సీస్ ఏమైనా ఉండొచ్చులేండి కానీ ఆ డాక్టరే చెప్పాడా మీరు ఈ పంచాయతీ పెట్టుకోమని? డాక్టర్ ఏం చెప్పలేదండి. మరి మేము ఫ్యామిలీ మొత్తం ఎవరికి వచ్చింది? మేమంతా డిస్కస్ చేసి మా మదర్ చెప్పినప్పుడు మా మదర్ ఒక సజెషన్ ఇచ్చారు ఇట్లా అనేసి. కాదు, ఇదేదో పెద్ద మీరు అందరూ ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే టెక్స్ట్ బుక్ లో 3వ ప్రొసీజర్ ఇదే అండి, తప్ప ఏమీ లేదు అన్నట్టు చెప్తున్నారు. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. మీ మదర్ చెప్పడం ఓకే, ఆవిడకి తలకాయ లేదు మెడకాయ మీద. మీ అందరికి ఉన్నాయి కదా తలకాయలు. అంటే ఒక సర్టన్ టైంలో డైవర్స్ ఇద్దాం అనుకున్నాను. ఇచ్చి పడేస్తే బాగుండేది కదా, ఎవరినో ఒకటి చేసుకునేది. తర్వాత మళ్ళీ డౌరీ భరిన కేసుల చుట్టూ తిరగాల్సి వస్తుందని. సో ఈ డిస్కషన్ జరిగింది మీ ముగ్గురు మధ్యన. తమ్ముడు ఏమన్నాడు? మీ బ్రదర్ ఏమన్నాడు? ఓకే అన్నయ్య నువ్వేం చెప్తే అదే అని చెప్పి నీ పాదాలు మొక్కాడు. మా మదర్ చెప్పినప్పుడు మా మదర్ మా బ్రదర్ తో మాట్లాడడం నేను అక్కడ లేనండి. ఆ సిచ్యువేషన్ లో అక్కడ ఆవిడ ఒప్పించేసింది తెలివిగా. ఏం చేస్తారో తెలియదు, అది వాళ్ళని అడగాలండి. అది కాదు, నీకు అబ్జెక్షన్ లేదు అప్పుడు? నాకు అబ్జెక్షన్ అంటే నాకు ఈ విషయాలన్నీ ఏం తెలియవు. తర్వాత ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాత అవునా మా మదర్ కన్విన్స్ చేశారు. అప్పటి వరకు తెలీదా మీకు? అప్పటి వరకు తెలియదండి. నా వరకు నా బిజినెస్ ఇవే చూసుకుంటే. అంటే ప్రెగ్నెన్సీ రాగానే ఇదేంటమ్మా నా భార్య ప్రెగ్నెంట్ అయిందని మీ అమ్మని అడిగావా? అడిగాను. మీ ఆవిడని అడగలేదా? లేదండి. మీ ఆవిడ ఏం చెప్పు? ఫస్ట్ భార్యని అడుగుతారా తల్లిని అడుగుతారా? ప్రెగ్నెంట్ ఎలా అయ్యో నా వల్ల కాకపోతే? ఏంటంటే సడన్ గా ఒక రోజు వామిటింగ్స్ వస్తుంటే హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్స్ టెస్ట్ చేసి చెప్పారు ప్రెగ్నెన్సీ అని. అది అర్థమైంది తమ్ముడు, కానీ ఎవరైనా కూడా ఈవిడ అడగాలి. అడిగితే ఎట్లమ్మా ఇలా జరిగింది కదమ్మా అంటే అప్పుడు మా మదర్ చెప్పారు. అంటే నీ దృష్టిలో ఏంటంటే పెళ్ళయి 10 ఏళ్ళు అయ్యింది, పిల్లలు పుట్టలేదు, వారసుడు కావాలి ఆస్తి బయటికి పోకుండా, అందుకోసం విడాకులు ఇద్దామా అంటే లీగల్గా తిరగాలి, మెయింటెనెన్స్లు కాంపెన్సేషన్లు ఎందుకు వచ్చిన గోలా అని భరించడానికి రెడీ అయ్యారు. ఇంతలో ఆవిడ ప్రెగ్నెంట్. ఏంటి అంటే దీనికి ఒక ట్విస్ట్, మీ తమ్ముడు మీ అమ్మ డిసైడ్ చేశారు. సార్ అన్నట్టు మెడ మీద తలకాయ లేని బ్యాచ్ ఇద్దరు. ఏమని డాక్టర్ల దగ్గరికి అంతా వెళ్ళటం ఎందుకు, అదొక డబ్బులు దండగా, మనమే ఓ దుకాణం పెట్టిద్దామని తమ్ముడి చేత దుకాణం పెట్టించారు. ఇప్పుడు ఎవరు ప్రెగ్నెంట్. ఆ విషయం తెలిసి నీకు ఓకే అంటే ఓకే అనేసావు నువ్వు కూడా. ఎందుకంటే కేసులు లేవు, వారసులు వచ్చేసరి నువ్వు మగాడు అయిపోయావు. కాదు తమ్ముడు, నీ రియాక్షన్ ఏంటి ఫస్ట్ అది చెప్పు. ఓకే అన్నావు లేదు మాకు తెలియదు, ఏమన్నా రియాక్ట్ అయ్యావా నువ్వు? అంటే రియాక్ట్ అంటే చెప్పాను. బాధ అనిపించిందా? నా భార్య వెళ్ళి నా తమ్ముడితో వచ్చింది చెప్పాను ఇట్లా తప్పు కదా ఇట్లా చేయడం అనేసి, ఒకవేళ ఏదైనా ఆప్షన్ ఉంటే వేరే ఆప్షన్ చూసుకోవచ్చు కదా, అదే మరి సొంత తమ్ముతో చేసేది అని చెప్పాను. కాకపోతే ఇంకా ఇది కరెక్ట్ గా తీయించేసేయండి అని కూడా చెప్పావా? అక్కడ వరకు వెళ్ళలేదా? అంత దూరం వెళ్ళలేదండి. ఎందుకు నీకు కూడా అర్జెంట్ గా ఏదో దారిలో వంశోద్ధారకుడికి నీకు కావాలా మీ అమ్మలాగా? అలా కాదండి. తర్వాత మా మదర్తో మారితే ఇంక అయిపోయింది కదరా, మన కుటుంబానికి కూడా ఒక వారసుడు వస్తాడు కదా. అరే అసలు వారసుడే వస్తాడో మళ్ళీ ఆడపిల్ల పుడుతుందో మీకు తెలుసా? అది కూడా వారసుడు కావాలంటే అడాప్ట్ చేసుకోకూడదు అయ్యా. అడాప్షన్ నేరమా? ఎంతో మంది అనాథ పిల్లలు ఉన్నారు, అడాప్ట్ చేసుకో. దిగజారుడు తనమా? ఇంటర్నల్ పంచాయతీలు జరుగుతాయి అనుకుంటాం కానీ ఇలాంటి సెక్స్ పంచాయతీలు అవుతాయని మేము ఎప్పుడు అనుకోలే. దరిద్రం. చెప్పు నాన్న, నువ్వేం చెప్తావు చెప్పు. ఏంటి వదినతో ఏంటి దుకాణం? ఇది మేడం ఆమె చాలా అనుమానిస్తుంది ఎనీ టైం. ఆవిడ అనుమానిస్తుందా? ఇప్పుడు మీ వదినతో నీకేం రిలేషన్ లేదా? కాదు, ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేయమంటే ఇక్కడ స్టార్ట్ చేసేవేంటి? రిలేషన్ ఉంది మేడం. ఉందిగా, అయిపోయా. ఇది చెప్పడానికి సిగ్గుపడుతున్నారు అంతే. రిలేషన్ అనేది ఉంది మేడం. ఇప్పుడు ప్రెగ్నెన్సీ నీ వల్లేనా? నా వల్ల. ఆడపిల్ల పుడితే ఏం చేస్తావు? నీకు ఆల్రెడీ ఆడపిల్లలు పుడుతున్నారుగా. అక్కడ అబ్జెక్షన్ కానీ డిఫెన్స్ కానీ ఏమీ లేదు, కాన్ఫిడెంట్ గా చెప్పమ్మా. కాదు, మీ అమ్మగారు నిన్ను ఫోర్స్ చేశారా? ఒకటే మాట, పంచాయతీలో మీ అమ్మగారు నిన్ను ఫోర్స్ చేశారా ఆటోమేటిక్ గా? అమ్మగారు మాకు అంటే వారసుడు కావాలని చెప్పేసి ఫోర్స్ చేశారు మేడం. వీళ్ళు 10 years నుండి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. నీకు అనిపించలేదు ఇది అసహ్యకరమైన పని అని? ఒకవేళ నీకే పుట్టలేదు, మీ వైఫ్కి ప్రెగ్నెన్సీగా కావాలి, మీ అన్నయ్య వాళ్ళు పడుకుంటే ఊరుకునేవాడివా? అంటే వారసుడు కోసం ఊరుకుంటారా మీరు?
హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.